ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు టీచర్? ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఏమైంది? ఎంతో కాలం నుంచి మీ అందరూ ఎదురు చూస్తున్న సుమతి గురించి మీకు చెప్పబోతున్నాను. నా సుమతి గురించి మీరేం చెప్తారు విద్యాదేవి గారు? అయినా సుమతి అక్క గురించి మీకేం తెలుసని చెప్తారు? సుమతి వదిన గురించి మీరు ఏం చెప్పినా అది మేం మీకు చెప్పిందే కదా. కాదు, మీ అందరికీ తెలియని నిజం ఒకటుంది. ఏంటి టీచర్ ఆ నిజం? మీరెంతగానో ఎదురు చూస్తున్న సుమతి ఎక్కడో లేదు, మీ ముందే ఉంది. మా ముందా? ఎవరమ్మా? మా అమ్మ ఎవరో తెలుసా టీచర్? నేని ప్రీతి. నేనే మీ అమ్మ సుమతిని. నా రూపం మారిపోయిందేంటా అని చూస్తున్నారా? ఫోటోలో ఉన్న నేను, మీ ఎదురుగా ఉన్న నేను వేరువేరుగా ఉన్నాం అనుకుంటున్నారా? ఈ విషయం నేను మీకు ఎప్పుడో చెప్పుండాల్సింది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ ఇంట్లో అందరికీ ఇవ్వండి. ఈ స్కెచ్తోనే ఆస్తి కోసం స్కెచ్ వేశావు. సుమతిని చంపేశావు. రూపం మారిపోయిన సుమతివని మమ్మల్ని మోసం చెయ్యాలి అనుకుంటున్నావు. మా టీచర్ అంత దుర్మార్గురాలు కాదత్తయ్య. ఆవిడ చాలా మంచిది. అవును పిన్ని, ఈవిడ మా అమ్మని చంపిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఈవిడ చాలా సార్లు మా అమ్మలా ప్రవర్తించింది పిన్ని. అంత నటన ప్రీతి. మిమ్మల్ని నమ్మించి బుట్టలో వేసుకుంది రామ్. ఈవిడ మీ నాన్నని కూడా మోసం చేసింది సీత. తనే సుమతి అని ఫోన్లు చేసి ఉత్తరాలు రాసి నమ్మించింది. ఆశ్రమం నుంచి కోలుకొని బయటకు వచ్చిన సుమతిని అన్యాయంగా చంపేసి ఆస్తి కోసం తనే సుమతి అని నాటకం ఆడుతోంది. లేదు సీత, ఆవిడ చెప్పింది నమ్మకు సీత. నేనే సుమతిని, నీ మేనత్తని. నేను మీ అమ్మను రామ్. నీ కన్న తల్లిని నేనే ప్రీతి. ఏమండి, నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమతినండి. రామ్ని కాపాడబోయి నా రూపం మారిపోయింది. నన్ను నమ్మండి. ఆపు నీ మాయమాటలు. ఆధారాలు లేకుండా మహా మాట్లాడదు. మమ్మల్నే మోసం చేయాలని చూస్తున్నావా? ఈ రోజుతో నీ కుట్టు రట్టయింది. మహా వదిన తెలుసుకోకపోయుంటే నువ్వే సుమతి వదినవేమోనని మా అందర్నీ నమ్మించి ఈ ఆస్తంతా కాజేసేదానివేమో. సుమతి వదిని చంపినట్టు మా అందర్నీ చంపేసేదానివేమో. తన నెక్స్ట్ ప్లాన్ అదే గిరి.
తనే సుమతి అని మన అందరినీ నమ్మించి ప్రీతి పెళ్లి చేసి ఆ తర్వాత మన అందరినీ లేపేసి ఆస్తి సొంతం చేసుకోవాలి అనుకుంది. మహాలక్ష్మి మహాలక్ష్మి ఎందుకు ఎందుకింత అన్యాయంగా మాట్లాడుతున్నావు? నా ఆస్తి కోసం నన్ను నేను చంపుకుంటానా?